ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను దీవించును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, కొంతసేపు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాము. నేడు మనము ధ్యానించుకున్నటువంటి అంశము ప్రార్థనలో. ఇప్పటి వరకు మనం అనేక మార్లు ప్రార్థన గురించి విని ఉంటాం. ప్రార్థనలో ఉన్నటువంటి విధానాల గురించి మనం విని ఉంటాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థన అంటే ఏంటి అని అడిగితే మనందరం చదువుతాం కదా. ప్రార్థన అంటే దేవునిలో ఆనందించుట. ప్రార్థన ఆత్మకు ఆహారము. ప్రార్థనలో ఒక మనుషుడు దేవునితో మాట్లాడటానికి, దేవునితోటి సంభాషించడానికి అవకాశం ఉన్నది. ప్రార్థనలో దేవుడు మనం అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు జవాబునిస్తాడు అని ఒక మనుషుడు, ఒక విశ్వాసి సమాధానాన్ని చెప్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు, అనేక మంది భక్తులు ప్రార్థనలు చేసిన వారే, ప్రార్థన ద్వారా దేవుని యొక్క దీవెన పొందుకున్న వారే. అదేవిధంగా ఈ నేటి సమాజంలో ప్రతి విశ్వాసి కూడా ఏదో ఒక సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి వారే. వారికి ఉన్నటువంటి ఆలోచనలు, వారికి ఉన్నటువంటి అవసరాలు, వారికి ఉన్నటువంటి సమస్యలు, శోధనలు వేటి గురించినా కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా వాటన్నిటిని కూడా యేసయ్యకు తెలియచేస్తారు. ఇక్కడ ప్రార్థన ఏ విధంగా మార్చబడింది అంటే, ఒక విశ్వాసికి దేవునికి ఒక మాధ్యమంగా మార్చబడింది. ప్రార్థన ఒక బ్రిడ్జి లాగా ఉన్నది. ప్రార్థన ద్వారా మనము దేవుని దీవెనలు పొందుకుంటూ ఉన్నాం. ప్రార్థన అనేటువంటిది ఒక విశ్వాసి దేవుని పైన ఆధారపడటను సూచిస్తుంది. ప్రార్థనలో నీవు దేనినైనా సరే అడగవచ్చు. ప్రార్థన ద్వారా నీవు దేనినైనా పొందవచ్చు. ప్రార్థన ఒక విశ్వాసికి ఇవ్వబడినటువంటి ఆయుధము. ప్రార్థనే శక్తి అని, ప్రార్థనే బలమని, ప్రార్థన ద్వారానే ఒక మనుషుడు విజయాన్ని పొందుకుంటాడని మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి అంశము ప్రార్థనలో. ప్రార్థనలో మనము ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ప్రార్థనలో మనము ఎలా ఉండాలంటే, మొదటిగా ప్రార్థనలో మోకరించాలి. ప్రార్థనలో మనము తప్పక మోకరించవలసిన వారమై ఉన్నాము. మోకరించుట దేనికి సాదృశ్యము అనగా, నేను నిమిత్త మాత్రుడను అని ఒక మనుషుడు తనను తాను అంగీకరించడం, తనను తాను ఒప్పుకోవటం. ఎవరి ముందు? అధికారం కలిగిన వ్యక్తి ముందు, అత్యున్నతమైనటువంటి సింహాసనముపై ఆసీనుడైనటువంటి దేవుని ముందు, ఆయన శక్తి ముందు, ఆయన మహిమ ముందు, ఆయన ఘనత ముందు, ఆయన ముందు నీవు ఎంతటి వాడవైనా కావచ్చు, ఆయన సన్నిధిలో నీవు మోకరించిన వాడవైతే నీవు అక్కడ ఒప్పుకుంటున్నావు కదా, అయ్యా నేను మనుష్యుడిని, కేవలము మనిషిని, నేను నిమిత్త మాత్రుడినే, నేను ఎందుకు విలువలేనటువంటి వాడిని, నా జీవితంలో నేను ఎంత ఉన్నతమైనటువంటి వాడిని అయినప్పటికీ కూడా, ఎంత జ్ఞానం ఉన్నవాడిని అయినప్పటికీ కూడా, ఎన్ని సిరి సంపదలు ఉన్నప్పటికీ కూడా నీ సన్నిధిలో నేను తగ్గింపు మనసు కలిగిన వాడినే, నీ సన్నిధిలో నేను కేవలము నిమిత్త మాత్రుడినే అని నీవు అంగీకరించుటే మోకరించుటకు సాదృశ్యం. ఇక్కడ నీకు మోకరించడం ద్వారా ఏం అంగీకరిస్తున్నావు అంటే, ఆయన అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడని, సర్వశక్తిమంతుడై ఉన్నాడని, ఆయన అధికారం కలిగినటువంటి దేవుడై ఉన్నాడని, ఆయన ముందు సమస్తము కూడా తప్పక మోకరించున్నదని నీవు అంగీకరించి ఆయన శక్తికి నీవు తల వంచిన వాడవు. మోకరించినటువంటి దేవుని సన్నిధిలో తగ్గింపు మనసును సూచిస్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే కనుక, బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 14వ వచనము, మరియు కీర్తనల గ్రంథము 95వ కీర్తన 7వ వచనము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనములు, ఇవన్నీ కూడా మనకు దేని గురించి మాట్లాడుతున్నాయంటే, మోకరించట గురించి మనందరితో మాట్లాడుతున్నాయి. ఎవరి సన్నిధిలో? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని సన్నిధిలో మనము తప్పక మోకరించవలసిన బాధ్యత, మోకరించవలసినటువంటి జ్ఞానము మనము కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో నీవు తల ఎత్తువాడిగా కాదు, కానీ తల దించుకునేవాడిగా నీవు ఉండాలి.
దానికి సాదృశ్యమే మోకరించుట. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం మనం చూసినట్లయితే అక్కడ కుష్ఠరోగం కలిగినటువంటి ఒక మనుషుడు యేసయ్య పాదముల సన్నిధిలో మోకరించి యేసయ్యను ప్రార్థన చేయడం మొదలుపెట్టాడండి. అతని ప్రార్థన యేసయ్య అంగీకరించాడు. రెండవ ఉదాహరణ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 25వ వచనంలో మనం వింటూ ఉన్నాం. కననీయ స్త్రీ ఆయన పాదముల చెంత మోకరించి ఆయనను బ్రతిమలాడుతుందండి. ఆయన ఆమె ప్రార్థన ఆలకించాడు. అక్కడ ఆమె తనను తగ్గించుకున్నటువంటి మొదటి మెట్టే మోకరించింది. మోకరించి ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా నా బిడ్డకు సహాయం చేయవా, నా బిడ్డను స్వస్థపరచవా అని ఆమె ఆయన సన్నిధిలో ప్రార్థన చేసిందండి. ఆ తగ్గింపు ప్రార్థన ఆయన అంగీకరించాడు. అటు తర్వాత మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 40వ వచనం మనం వింటూ ఉన్నాం. పేతురు గారు మరణించినటువంటి తబిత గురించి మోకరించి ఎలుగెత్తి ప్రార్థన చేశారండి. పేతురు గారు మోకరించి ఆ బిడ్డల గురించి ప్రార్థన చేసి దేవుని నామములో ఆయన ఆ బిడ్డను తబిత లెమ్ము అనగా ఆ బిడ్డ లెగిచి కూర్చుందండి. ఇక్కడ ఈ 3 ఉదాహరణలు మనం వింటూ ఉన్నాం. మోకరించటలో దేవుని సన్నిధిలో వారు తమను తాము తగ్గించుకొని ఆయన అధికారములకు అంగీకరించిన వారే, ఆయన అధికారమును బట్టి ఆజ్ఞాపింపగా, ఆయన కృప నిమిత్తము ప్రార్థన చేయగా, ఆయన శక్తి నిమిత్తము మహిమ నిమిత్తము ప్రార్థన చేయగా కార్యములు జరిగినవి. మనము అనేక మంది భక్తుల గురించి వింటూ ఉంటాం. భక్తి సింగారండి. ఒక వీడియోలో నేను చూశానండి, యూట్యూబ్లో ఒక చిన్న వీడియో క్లిప్లో వచ్చింది. ఆయన చాలా వృద్ధాప్యంలో కూడా దేవుని మందిరంలోకి వచ్చి మొట్టమొదటిగా ఆయన చేసింది ఏంటంటే మోకరించారండి. ఆయన వృద్ధాప్య సమయంలో కూడా ఆయన మోకరించుట ఆ వీడియో షాట్లో కనిపించిందండి. ఎందుకని? ఆయన గొప్ప దైవజనుడు కదా, గొప్ప జ్ఞానం కలిగిన మనిషి కదా. మరి ఇంత జ్ఞానం కలిగి ఇంత గొప్ప దైవజనుడిగా పేరు ప్రఖ్యాతులు పొందుకొని అయినప్పటికీ ఆ వయసులో దేవుని సన్నిధిలో మోకరించవలసినటువంటి అవసరం ఏమై ఉంటుందంటారు? ఉంటుందంటారు? అసలు ఆలోచించండి. కానీ ఆయనకు తెలుసు, కేవలము ఈ దైవజనుడు నిమిత్త మాత్రుడు. ఈ దైవజనుడికి ఘనత, మర్యాద, గౌరవము, ఆధిక్యత అన్నీ కూడా సర్వశక్తిమంతుడైన దేవుడిచ్చాడు. కనుక ఆయన సన్నిధిలో నేను తప్పక మోకరించాలి. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ప్రార్థన చేసేటువంటి క్రమములో ప్రార్థనలో నీవు తప్పక మోకరించాలి. మోకరించడం ద్వారా నిన్ను తగ్గించుకొని ఆయనను హెచ్చించి ఆయన కృప నిమిత్తము, మహిమ నిమిత్తము, ఆయన శక్తి నిమిత్తము, దీవెన నిమిత్తము నీవు ప్రార్థన చేయవచ్చు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రార్థనల్లో మనము చేతులు ఎత్తిన వారమై ఉండాలి. ప్రార్థనలో చేతులు ఎత్తుట దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే, దేవుని సన్నిధిలో ప్రార్థనలో చేతులు ఎత్తినప్పుడు ఆ చేతులు ఎత్తినటువంటి క్రమము, దేవా పరిపూర్ణముగా నేను నీ వైపు చూస్తున్నానయ్యా, నేను లోకం వైపు చూడట్లేదు, మనుషుల వైపు చూడట్లేదు, అధికారుల వైపు చూడట్లేదు, లోక జ్ఞానం వైపు చూడట్లేదు, లోకములో ఎవరి వైపు నేను చూచట్లేదయ్యా. నాకున్నటువంటి అవసరము చిన్నది కానీ పెద్దది కానీ, నాకున్నటువంటి సమస్య చిన్నది కానీ పెద్దది కానీ, ఏ సమస్య అయినా, ఏ శోధనైనా, ఎలాంటి పరిస్థితి అయినా సరే నేను నీ వైపే చేతులుంచున్నానయ్యా. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములను సృష్టించినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుని నుండి మాత్రమే నాకు సహాయం లభించును. ఆ సహాయమును పొందుటలో నేను ఆయన నుండి పొందుకున్నట్టుకు రెండు చేతులు ఆయన సన్నిధిలో ప్రార్థనల్లో మనము చేతులు ఎత్తవలసిన వారమై ఉన్నామండి. చేతులు ఎత్తుట అనేటువంటిది మరొక సాదృశ్యము ఏంటి అంటే విజయమునకు సాదృశ్యంగా ఉంది. చేతులు ఎత్తినటువంటి వారు ఎప్పుడు ఎన్నడూ కూడా ఓడిపోరు అనేటువంటిది బైబిల్ గ్రంథం ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతుంది. మనకందరికీ తెలుసు, మోషే గారు చేతులు ఎత్తినటువంటి క్రమంలో ఇశ్రాయేలు పక్షముగా విజయం వరించింది. చేతులు దించినటువంటి క్రమంలో ఇశ్రాయేలీలు మరణించినట్లుగా, ఓడిపోతున్నట్లుగా అనిపించింది. ఇక్కడ చేతులు ఎత్తుటలో విజయం వచ్చింది, చేతులు దించుటలో అపజయము, మరణము, ఇబ్బందులు వచ్చినాయి. ఇప్పుడు ప్రార్థనలో
మోకరించావు. మరి రెండవదిగా నువ్వేం చేయాలంటే చేతులు ఎత్తాలి. నీవు ఎవరి నిమిత్తము చేతులు ఎత్తుచున్నావో, ఏ అవసరము నిమిత్తము చేతులు ఎత్తుచున్నావో, ఎవరి మార్పు నిమిత్తము చేతులు ఎత్తుచున్నావో, ఏ అద్భుత కార్యము జరగాలని నువ్వు ఆశపడి దేవుని సన్నిధిలో మోకరించి చేతులు ఎత్తుచున్నావో, ఆ చేతులు ఎత్తినటువంటి క్రమంలోనే నీకు తప్పక విజయము లభించున్నది. చేతులు ఎత్తుట అనేటువంటిది భారమునకు సాదృశ్యము. నీవు ఎలాంటి భారం కలిగి ఉన్నావు? అనేక మంది ఇదిగో భర్త మారాలని, బిడ్డలు మారాలని, సంతానం కలగాలని, ఉద్యోగం రావాలని, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల రావాలని అనేక అవసరాలు ఎందుకు ప్రార్థన చేస్తావు. అయితే ప్రార్థన చేసేటువంటి క్రమముల్లో నీవు చేతులు ఎత్తి ప్రార్థన చేయి. నీవు ప్రార్థనలో చేతులు ఎత్తినప్పుడు నీకు తెలియకుండానే ఆయన అద్భుత ఆశ్చర్యకరమును నీ పక్షముగా జరిగించున్నాడు. నీకు విజయము తప్పక లభించింది. ఎందుకంటే ప్రార్థనలో నీవు మోకరించావు, ప్రార్థనలో నీవు చేతులెత్తి, అయ్యా నీ సహాయం లేనిదే నేనేమీ చేయలేనయ్యా, నీవు నీ సన్నిధి నాకు తోడుగా లేకపోతే నేను ఎటు వెళ్ళలేనయ్యా, నీవు నా పక్షమున యుద్ధము చేయకపోతే నాకు విజయము రాదయ్యా అని నీవు ఆయన సన్నిధిలో చేతులు ఎత్తి ఉన్నావు కనుక తప్పక నీవు విజయాన్ని పొందుకుంటావు. చేతులు ఎత్తుట అనేటువంటిది భారమునకు సాదృశ్యము. చేతులు ఎత్తుట అనేటువంటిది విజయమునకు సాదృశ్యము. చేతులు ఎత్తుట అనేటువంటిది ఆయన నుండి మనకు కావలసిన ప్రతి అవసరాన్ని పొందుకోవటానికి అవకాశము, మార్గము ఉన్నది అని సాదృశ్యముగా ఉన్నది. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఒక గొప్ప అద్భుతం చేసి 5,000 మందికి ఆహారం పెట్టారండి. ఆ కొంత ఆహారాన్ని యేసయ్య ఏం చేశాడండి? 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఏం చేశారండి యేసయ్య? ఆయన వాటిని తీసుకొని చేతుల్లో తీసుకొని ఆకాశం వైపు ఆయన వాటిని ఎత్తి పట్టుకొని ఆయన దీవించారండి, ప్రార్థన చేశారండి. ప్రార్థనలో ఆ దీవెనని ఆయన పైకి పట్టుకోవటం వలన ఆ దీవెనకు వచ్చింది. అద్భుత ఆశ్చర్యకారం జరిగింది. 5,000 మంది సంతృప్తిగా భుజించారండి. ఎందుకనంటారు? ప్రార్థనలో ఆయన వాటిని దేవునికి సమర్పించారండి. యేసయ్య తండ్రికి సమర్పించారు. సమర్పించడం వలన అద్భుతం జరిగిందండి. ఈ రోజున నీ జీవితంలో ఏ అద్భుతం జరగాలని నువ్వు ఆశపడుతున్నావు, ఏ శోధన నేను విడిచిపెట్టాలని నువ్వు ఆశపడుతున్నావు, ఎదురు చూస్తూ ఉన్నావు, అయితే ఆ అద్భుతము నిమిత్తము, ఆ కార్యము జరుగుట నిమిత్తము, నీ ఆశ నెరవేర్చుట నిమిత్తము ప్రార్థనలో మోకరించి, ప్రార్థనలో చేతులు ఎత్తి ప్రార్థన చేయి. తప్పక నీవు విజయాన్ని పొందుకుంటావు. కారణం ఏంటంటే ఆయనే నీ పక్షముగా యుద్ధము చేయువాడు, నీ పక్షముగా న్యాయము చేసేటువంటి దేవుడు ఆయనే ఉన్నాడు. ఆయన గుప్పిలి విప్పి నీకు సమృద్ధిగా పట్టజాలనంత విస్తారముగా ఆయన నీకు దీవెనలను ఇచ్చుచూ ఉన్నాడు. కనుక ప్రార్థన చేసేటువంటి క్రమంలో మోకరించు. ప్రార్థన చేసేటువంటి క్రమంలో నీవు చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. ఇక మూడవదిగా ప్రార్థనలో మనము ఎలా ఉండాలంటే పట్టు విడువని వారిముగా ఉండాలండి. ప్రార్థనలో మనము కట్టబడిన వారిముగా ఉండాలి. ఎలాగునా అనగా బైబిల్ గ్రంథంలో మనతో ఒక ఉపమానంలో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, ప్రార్థన ఎలా చేయాలంటే ఒక వితంతువు కఠినాత్ముడును, మనుషులను లక్ష్య పెట్టినవాడు, దేవుని ఎడల భయభక్తులు లేనటువంటి ఒక కఠినమైనటువంటి న్యాయాధిపతి వద్దకు ఒక వితంతువు వెళుతూ ఉంది. వెళ్ళి ఆమె పదే ఆ న్యాయాధిపతిని నా పక్షముగా న్యాయం జరిగించవా అని అడుగుతూ ఉండగా ఒకనొక సమయంలో ఆ న్యాయాధిపతి అనుకుంటున్నాడు కదా, ఇదేంటి, నేను మనుషులను గౌరవించను, లక్ష్య పెట్టను, దేవుడంటే నాకు భయభక్తులు లేవు, నేను నీతి న్యాయం లేనివాడును, అయినప్పటికీ కూడా ఇంత కఠినమైనటువంటి జీవితాన్ని నేను జీవించేవాడని అయినప్పటికీ కూడా మనుషులందరూ కూడా నన్ను ఈ విధంగా మాట్లాడుకున్నప్పటికీ కూడా ఈ విధంతో పదే నా వద్దకు ఎందుకు రావాలి? ఆమె అడిగినట్లుగా నేను ఆమెకు సహాయం చేస్తే మరలా నన్ను ఆమె శోధించదు కదా అని ఆ న్యాయాధిపతి ఆమెకు సహాయం చేశాడంట. ఈరోజు మనము ప్రార్థనలో ఆ విధవ రాలివలి ఉండాలి. సహాయం అందేంత వరకు, మేలు కలిగేంత వరకు, ఉపశమనం కలిగేంత వరకు, ఆరోగ్యం వచ్చేంత వరకు, ఉద్యోగం వచ్చేంత వరకు, సంతానము కలిగేంత వరకు, విడుదల కలిగేంత వరకు
ప్రతి శోధన నిన్ను విడిచిపెట్టేంత వరకు, చీకటి మన జీవితమును విడిచిపెట్టి మనమందరము కూడా విడుదల విముక్తి పొందేంత వరకు పట్టు విడవక మనము ప్రార్థనలో ఉండాలి. కొన్నిసార్లు యేసయ్య ఇవ్వటం ఆలస్యమైంది, కానీ ఇవ్వకుండా ఉంటాడా? ఏ మనిషి అని చెప్పగలడా? యేసయ్య ఆలస్యం చేశాడు, ఇక మర్చిపోయాడులే, నేను జ్ఞాపకం లేలే, ఆయన నాకు ఇవ్వలే అని ఏ మనిషిని చెప్పగలడా? చెప్పే అవకాశం లేదండి. ఎందుకంటే ఆయన మరువని దేవుడు, మారని దేవుడు. ప్రార్థనలో నీవు విత్తి ఉన్నావు కనుక నీవు తప్పక ఆ పంటను కోస్తావు. వాక్యము సెలవిస్తుంది కదా, నీవు కన్నీటితో విత్తుచుండగా సంతోషమైనటువంటి పంట నీవు తప్పక కోస్తావని దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా. కనుక నీవు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు. ఆయన ఇచ్చేంత వరకు అడుగుతూనే ఉండు. ఆయన తప్పక నీ పక్షముగా నీవు అడిగినటువంటి దాన్ని చేసేటువంటి దేవుడే ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుని వాక్యం మనందరం కూడా ప్రేరేపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రార్థనలో మనం ఏం చేయాలంటే 4 విషయంగా ప్రార్థనలో మనము నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి అంటే, మనకు ముందుగా వెళ్ళినటువంటి ప్రవక్తలు ఉన్నారు, మనకు ముందుగా వెళ్ళినటువంటి దైవజనులు ఉన్నారు, మనకు ముందుగా వెళ్ళినటువంటి సేవకుల నుంచి ప్రార్థన మాదిరి మనము నేర్చుకోవాలండి. బైబిల్ గ్రంథంలో చాలా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు జరిగించిన వారు కొంతమంది గురించి మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. మొదటిగా దావీదు గారు అండి. దావీదు గారు గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళారండి. కానీ అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? తంబురుతోనూ, సితారతోనూ, కీర్తనలతోనూ దేవుని నామాన్ని స్తుతిస్తున్నారు. దేవుని నామాన్ని నిరంతరం స్తుతిస్తూనే ఉన్నారు. ఆయన పాటలు పాడుతున్నారు, కీర్తనలు రాశారు. దేవుని యొక్క మహాద్భుతమైనటువంటి నామాన్ని బట్టి ఆయన స్తుతించి, ఆరాధించి గణపరుచున్నారండి. ఇది దావీదు గారు మనకు నేర్పించినటువంటి మాదిరి. దేవుని నామాన్ని నిరంతరము స్తుతించుట మనము నేర్చుకోవలసినటువంటి మాదిరి. నిరంతరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మనము నేర్చుకోవాల్సినటువంటి మాదిరి. ఆయన ఆశీర్వాద కార్యముల గురించి తలంచుకొని మరీ తలంచుకొని ఆనందించుట మనము దావీదు గారి నుంచి నేర్చుకోవాల్సినటువంటి మాదిరి. రెండవ మాదిరిగా దానియేలు గారు అండి. దానియేలు గారు ఎలాంటి ప్రార్థన చేస్తారంటే, కన్నీటితోనూ, ఉపవాసంతోనూ, ఏడుపులతోనూ దేవుని సన్నిధిలో నిశ్చేష్టుడై ఆయన మూలుగులతోటి విజ్ఞాపన చేస్తున్నారు. విజ్ఞాపన దేనిని బట్టి విజ్ఞాపన అనగా, ఆయన దినములో 3 మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన ఎవరి నిమిత్తం అనంటే, ఒకటి ఆ సమయంలో ఆ తరము వారి నిమిత్తం అయితే, రెండవది వారి తండ్రుల నిమిత్తము, మూడవది రానున్నటువంటి తరము నిమిత్తము. దానియేలు గారు విజ్ఞాపన చేస్తున్నారండి. ప్రార్థనలో మనము నేర్చుకోవలసినటువంటి రెండవ మాదిరి విజ్ఞాపన. ఇదిగో మనము జీవించినటువంటి ఈ పరిస్థితిని బట్టి మొదటిగా ప్రార్థన చేయి. రెండవదిగా గతించిపోయినటువంటి వారి కొరకు ప్రార్థన చేయి. మూడవదిగా నీవు రానున్నటువంటి వారి నిమిత్తము ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీకు ముందుకు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా నీకు మాదిరికరమైనటువంటి జీవితము జీవించిన వారే. వారిని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియచేయి. అంత గొప్ప ఉదాహరణ జీవితాన్ని, అంత గొప్ప మాదిరికరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకిచ్చినందుకు, వారందరి జీవితాల్లో దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి దేవునికి మనము కృతజ్ఞత తెలియచేయాలి. ఇప్పుడు మనము జీవించినటువంటి ఈ పరిస్థితులలో ఈ తరము నిమిత్తము దేవునికి మనము ప్రార్థన చేయాలి. ఏ ఆత్మ నశించకుండా ప్రతి ఆత్మ కూడా రక్షణ పొందినట్లుగా మనము విజ్ఞాపనకర్తలుగా మార్చబడాలి. మన తర్వాత రానున్నటువంటి తరంలో కూడా తప్పిపోకుండా వారందరూ కూడా విశ్వాసమందు కట్టబడిన వారే, విశ్వాసమందు స్థిరపరచబడి వారే, అనేక మంది ఆయన సాధనములుగా, సేవకులుగా మార్చబడు విజ్ఞాపన మనం ఈ రోజున ఆయన సన్నిధిలో చేయవలసినటువంటి వారమై ఉన్నామని నేర్చుకోవాల్సినటువంటి మాదిరి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
ఒకసారి మనమందరం కూడా ఆలోచించాలి. ప్రార్థనలో మోకరించడం ద్వారా, ప్రార్థనలో చేతులు ఎత్తడం ద్వారా, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండటం ద్వారా, ప్రార్థనలో మనకు ముందుగా వెళ్ళినటువంటి విశ్వాసుల, మనకు ముందుగా వెళ్ళినటువంటి సేవకుల, ప్రవక్తల, ధన్యులైనటువంటి వారి జీవితమును మాదిరికరంగా తీసుకుని నేర్చుకున్నట్టు ద్వారా మనము ఈ రోజున దీవెనలు పొందుకుంటామండి. కనుక ప్రార్థనలో దాచబడినటువంటి దీవెన, ప్రార్థనలో దాచబడినటువంటి దేవుని యొక్క సన్నిధి మనమందరము కూడా పొందుకోవాలని ఆ దేవుని మనము ప్రార్థించాలి. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.